నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం సోమల రేగడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు జరిగిన ఆర్థిక అన్యాయంపై న్యాయం చేయాలంటూ దుత్తులూరుకు చెందిన మెంట వెంకటరమణ తన భార్య పిల్లలతో కలిసి పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటి ఎదుట టెంటు వేసి నిరాహార దీక్షకు దిగారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు వెంకటరామిరెడ్డి తన వద్ద 50,000 రూపాయల నగదు తీసుకున్నారని, దానికి సంబంధించిన ప్రామిసరీ నోటు కూడా తమ వద్ద ఉందని తెలిపారు. సుమారు 20 ఏళ్లు గడుస్తున్న ఆ అప్పు తీర్చలేదని, ప్రస్తుతం వడ్డీతో కలిపి ఆ మొత్తం 2,91,600 రూపాయలకు చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు అడిగితే కనికరం లేకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు సిద్ధపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నారులతో సహా ఎండలో దీక్ష చేస్తున్న బాధితుడిని చూసి గ్రామస్తులు చలించిపోయారు. ప్రామిసరీ నోటు ఉన్న తమకు న్యాయం జరగడం లేదని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ సొమ్ము ఇప్పించాలని వెంకటరమణ డిమాండ్ చేస్తున్నారు. నువ్వెవరు మామూలుగా ఎందుకు ఆయన అడుగుతున్నావు? నువ్వు అసలు నువ్వెవరు దేనికి అడుగుతున్నావు? అతన్ని మీ ప్రాబ్లం టెంట్ తీసుడు అంతే కదా, మరి ఆ సమస్యకు మీరెందుకు? విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.